గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా డబ్బు సంపాదించేటటువంటి విషయంలో చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంపాదన పట్ల ఆసక్తి ఈ నెలలో బాగా పెరుగుతుంది. భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, బంగారం రూపంలో పెట్టుబడులు పెట్టడం కానీ, షేర్లలో డబ్బులు పెట్టడం కానీ కలిసి వస్తున్నాయి. కానీ షేర్లు డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యంగా వస్తువైనటువంటి భాగాలు కొంటారు, అంటే వస్తువులు ఎక్కువ కొనుగోలు చేస్తారు. వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, అలాగే ఇంటికి సంబంధించినటువంటి అవసరాలు ఉన్నా కూడా చెడిపోయినటువంటి వస్తువులు రిపేర్ చేయించుకోవడం ఇలాంటివి కూడా ఈ యొక్క నెలలో మీకు బాగా చేయించుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. అలాగే కొత్త అవసరమైనటువంటి అప్పులు తీర్చుకోగలుగుతారు. లేదా కొత్త అప్పులు పుడతాయి, మీకు బ్యాంక్ అప్పులన్నీ కూడా పుడతాయని చెప్పచ్చు. అంటే లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నిరుద్యోగులకు కూడా మంచి మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఎవరు పడితే వాళ్ళతో వివాదాలు పెట్టుకోవడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, కుటుంబ వ్యక్తులతో కోపంగా ఆవేశంగా మాట్లాడడం కానీ ఈ నెల అస్సలు మంచిది కాదు. కోపతాప ఆవేశాలు తగ్గించుకోండి. ప్రేమించిన వ్యక్తులతోటి ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు. మనసులో ఉండే బాధ చెప్పుకోగలుగుతారు. శారీరకంగా కలుస్తారు. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు, ఉద్యోగంలో స్థాన మార్పులు అనుకూలంగా కనపడుతోంది. ఇంకా విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమ, అనురాగము, ఇష్టము బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పచ్చు. సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. అలాగే గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. క్రమశిక్షణ అనేటటువంటిది అలవాటు చేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచన, ఎన్నికల గురించి ప్రణాళికలు, ప్రజల్లో నమ్మకం గెలుపొందడంతో పాటుగా అనేక రకాల మంచి కార్యక్రమాలు చేపడతారు. తద్వారా విజయం పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు చాలా శాతం తగ్గుతాయి. ఆనందంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇంకా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం, మంచి ఆహారం తినడం, అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఈ నెలలో. ఆర్థికంగా అంటే డబ్బులు బాగా సంపాదించాలని తపన పెరగడమే కాదు, డబ్బులు బాగా పొదుపు చేస్తారని చెప్పచ్చు. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కొత్తవి బాగా నేర్చుకోగలుగుతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. వివాహాది శుభకార్యాలకి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వివాహాలు జరుగుతాయి. బాగా కష్టపడతారు. అనుకున్నది సాధించుకోగలుగుతారు ఈ నెల. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా విజయం కనపడుతోంది. ప్రారంభించవచ్చు. అయితే ఎప్పుడైనా వ్యాపారం పెట్టాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా సమస్య ఉన్నా కూడా ఒకసారి పర్సనల్ జాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపండి. పంపితే మేము జాతకం చూసి అందులో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో చూసి చెప్తాం. దాన్ని బట్టి ఏదైనా అవసరమైతే చిన్న చిన్న దోషాలను పరిహారం చేయించి ఎదరవెళ్ళచ్చు. తద్వారా ఏంటంటే మీకు వ్యాపారం పెట్టినా, ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసినా సమస్యలున్నా తొందరగా క్లియర్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకాలు మాత్రం ఒకసారి ఖచ్చితంగా చూపించుకోండి. అది చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత ఏంటంటే కొత్త వ్యక్తులను నమ్మడం మాత్రం మంచిది కాదు. ఈ నెలలో నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. బాగా కష్టపడితే తప్ప ఏ ఫలితము రావటం లేదు మీకు. ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. సమయాన్ని నిద్రపోకపోవడం లాంటివి. కాబట్టి జాగ్రత్త. కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు. అలాగే స్నేహితులు పెరుగుతారు. స్నేహితుల యొక్క సహకారము, ఆర్థిక లాభము కూడా కనపడుతుంది. స్నేహితుల యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అయితే కొంతమంది వాడుకను వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి స్నేహితులకు మాత్రం దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. సరదాలకి, సంతోషాలకి, విలాసాలకి, భోగానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు ఈ నెలంతా కూడా. గతంలో చేసినటువంటి పూజల యొక్క ఫలితం ఈ నెల మీరు అనుభవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, ప్రయాణాలు బాగా చేయగలుగుతారు.
అలాగే వివాహం కోసం ప్రయత్నాలు కానీ లేదా ప్రేమించిన వాళ్ళని వివాహం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఈ నెలలో బాగా ఫలిస్తున్నాయి. అయితే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది. సంతానం ఉన్నవారికి సంతానం వల్ల మానసిక ఆనందం కనపడుతోంది. అలాగే పిల్లలకి సంబంధించి ఉద్యోగ విషయం, వివాహం విషయం లేదా వాళ్ళకి సంబంధించి వ్యాపార విషయంలో మీరు బాగా సపోర్ట్ చేయగలుగుతారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని బాగా ఎక్కువగా తిరిగి మీరు ఇష్టపడతారని చెప్పచ్చు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త, ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్లు చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. కొంచెం శ్రద్ధగా వాహనాలు నడపండి. రాత్రి ప్రయాణాలు జాగ్రత్త. అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ నెలలో. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మీ తప్పులు మీరే సరిదిద్దుకోవాలి తప్ప ఎవరో సరిదిద్దరు. కాబట్టి ఖచ్చితంగా వ్యసనాలు తగ్గించుకోండి. మీరు గతంలో కొన్న భూములకి రేట్లు పెరగడం, గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవడం, వ్యాపారాల్లో లాభాలు కనపడతాయి. అలాగే ముక్కు సూటిగా మాట్లాడతారు, అందరినీ మెప్పించగలుగుతారు, మాట తీరులో నిక్కచ్చితనం ఉంటుంది మీలో. అలాగే చిన్న చిన్న సమస్యలు కానీ లేదా ప్రమాదాల నుంచి ఎదుర్కొని బయటపడగలుగుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు విజయం కనపడుతుంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మిగతా అన్ని విషయాల్లోనూ డబ్బులు పెట్టుబడులు పెట్టచ్చు. గవర్నమెంట్ పరమైనటువంటి పనులు లేదా పథకాలు, సబ్సిడీలు పొందగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయని చెప్పచ్చు. వీసాలు మంజూరు అవుతాయి. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చక్కని తెలివితేటలు ప్రదర్శించుకోగలుగుతారు. ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఎదుటివారు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అలాగే కుటుంబంలో ఏదైనా గొడవలున్నా, ఆస్తి తగాదాలున్నా, అన్నదమ్ముల మధ్య గొడవలున్నా, వివాదాలున్నా కూడా పరిష్కారాలు అవుతాయి. చాలా రకాల సమస్యలకి పెద్ద మనుషుల ద్వారా కూడా పరిష్కారాలు వెతుక్కోవచ్చు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి ఈ నెల. ప్రభుత్వపరమైనటువంటి రంగాల వారికి, ప్రైవేట్ రంగాల వారికి కూడా ఏదైనా కాంట్రాక్ట్ రంగాల వారు ఉంటే కనుక వాళ్ళకి ఆగిపోయిన పెండింగ్ బిల్ అన్నీ కూడా మీకు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. పెట్టుబడులకు డబ్బులు అనుకూలిస్తాయి. చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు కానీ ఇలాంటివి పెట్టగలుగుతారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే డాక్యుమెంట్ పరమైన వెరిఫికేషన్కి సంబంధించి పనులు పూర్తవుతాయి. రిజిస్ట్రేషన్లు బాగా జరుగుతాయి. వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం వెతుక్కోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగాధికారులతో చాలా చక్కగా మెలగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పచ్చు. అలాగే ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేయగలుగుతారు. మీలో ఏంటంటే తెలియని ఆత్మవిశ్వాసం, దాని తెలియనటువంటి ఒక ఎనర్జీ కనపడుతుంది ఈ నెలంతా కూడాను. అలాగే డబ్బులు సంపాదించడమే కాదు, దాన్ని ఎలా దాచాలి, ఎలా పొదుపు చేయాలి, అలాగే దాంతోపాటుగా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాక్ట్ తీసుకున్నట్లయితే కనుక మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే నిద్ర చాలా ముఖ్యం. కాబట్టి నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సమయానికి పడుకోండి. ఫోన్లు చూడకండి. రాత్రి సమయంలో మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా సెట్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇక విద్యార్థులు కూడా చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. పుస్తకాల పట్ల ఆసక్తి, కొత్త విద్యల పట్ల, కొత్త కోర్సుల పట్ల, కంప్యూటర్ నాలెడ్జ్ పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారు. నేర్చుకున్న విద్యను 10 మందికి చెప్పగలుగుతారు. కొత్త వస్తువులు తయారు చేయాలని ఇన్నోవేషన్ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి ఆలోచనలు. విదేశాల్లో చదువుకోవాలన్న తపన, దానికి సంబంధించి ప్రయత్నాలు, లోన్లు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకి వృత్తిపరంగా, వ్యవహారపరంగా అన్ని రంగాల్లోనూ కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. ఉద్యోగంలో ఉండే సమస్యలు తీరతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు, అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలు నిలబడతాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. స్థాన మార్పులు అనుకూలిస్తాయి. అలాగే పదోన్నతులు లేదా పదవి అధికార యోగ్యతలు లేదా ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతోంది. అప్రయత్న కార్యసిద్ధి, ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. అలాగే స్త్రీలు కూడా ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మొక్కల పట్ల, పూల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రుచికరమైన వంటలు వండగలుగుతారు. భర్తతో సౌఖ్యాన్ని అనుభవించగలుగుతారు. పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే ఇంట్లో కుటుంబంలో ఉండే వ్యక్తులతో చాలా ఎక్కువగా ప్రేమానురాగాలు పంచుకోగలుగుతారు. ఉద్యోగాలు చేసేచోట మీకు విజయం కనపడుతుంది. వ్యాపారాలు చేసేచోట స్త్రీలకు రాణింపు కనపడుతుంది. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా కనపడుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. కొత్త వ్యాపార ఆలోచన కనపడుతున్నాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ముఖ్యంగా నీళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, ఆయిల్స్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరింపచేయగలుగుతారు. అలాగే డబ్బులు కూడా రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడి వ్యాపారంలో కొత్త మెళుకులు కూడా నేర్చుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి.
ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.